వాళ్ళ పుస్తకాలు చదవట్లేదు, పుస్తకాలు కొనట్లేదు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో అందరూ నెట్కి అలవాటు పడ్డప్పుడు నెట్లోనే కథలు అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని ప్రతిలిపి అనేటటువంటి ఒక మనకి వెబ్సైట్ కనబడుతుంది. అనేక మంది దాంట్లో చదువుతుంటారు. నేను కూడా అనేక చదువుతుండేవాడిని. అయితే దీనికి సంబంధించినటువంటి రెండో కోణాన్ని ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ప్రతిలిపి అనేది ఒక తెలుగు కథల యాప్. ఇది ఒక్క తెలుగు భాషలోనే కాదు, మొత్తం 12 భారతీయ భాషలో వివిధ విభాగాల్లో కథలు, సీరియల్ కథలు, నవల్స్ ప్రచురిస్తుంది. ఇది ఉచిత యాప్. ఎవరైనా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని కథలు చదవచ్చు. రచయితలు అయితే తమ కథలు ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది ఒక భారతీయ స్టార్టప్ కంపెనీ. ప్రస్తుతం ఈ ప్రతిలిపి యాప్లో 2,80,00,000 మంది పాఠకులు ఉన్నారు. ఈ మధ్యనే అందరూ గుర్తిస్తున్న అంశం ఏంటంటే మెల్లిమెల్లిగా బూతు కథలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే స్వలింగ సంపర్క కథలు, యువతను రెచ్చగొట్టే కథలు వస్తున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే చిన్నపిల్లల లైంగిక కథలు కూడా అడపాతడపా వస్తున్నాయి. ఇంతకీ ఈ ప్రతిలిపి యాప్ స్థాపించడానికి, నడపడానికి ఎవరు పెట్టుబడి పెడుతున్నారో తెలుసా? చైనాకు చెందినటువంటి కిమింగ్ వెంచర్ పార్ట్నర్స్ మరియు టెన్సెంట్. కొరియన్ గేమింగ్ కంపెనీ కప్టాన్ కూడా పెట్టుబడి పెట్టింది. చైనా దేశంతో ఇక్కడ ప్రజలు డేటా షేర్ చేస్తుందనే ఆరోపణ మీదనే ఈ గేమింగ్ కంపెనీ రూపొందించినటువంటి BGMI లేదా పబ్జీ అనే ఆండ్రాయిడ్ గేమ్ని భారత్లో 2002లో బ్యాన్ చేసి తగిన హామీలు చెక్స్ తర్వాత 2023లో బ్యాన్ మళ్ళీ ఎత్తేసింది. అమెరికా డీప్ స్టేట్ మరియు సోరోస్కి లింకులు ఉన్న ఒమిడిఆర్ NGO గ్రూప్ ఈ ప్రతిలిపిలో ముఖ్య పెట్టుబడిదారు. ఈ ఒమిఆర్ గ్రూప్ లెఫ్టిస్ట్ మీడియా పోర్టల్స్ అనేవి ది వైర్, ద న్యూస్ ఇండస్ట్రీ, ద క్వింట్ మొదలగు వాటికి కూడా ఫండ్స్ సమకూరుస్తుంది. వీరికి సుమారు 18% వరకు ప్రతిలిపిలో వాటా ఉంది. FCRA నిబంధనలు ఉల్లంఘించినందుకు గతంలో CBI ఒమిడిఆర్పై కేసు పెట్టింది. అందుకే 2024 చివరి నుండి భారత్ స్టార్టప్స్లో తమ పెట్టుబడులు పెట్టమని ప్రకటించింది. అంటే పైన చెప్పుకున్న వ్యవస్థలు పూర్తిగా వామపక్ష భావజాలానికి చెందినవి. అన్నీ సాలెగూడులాగా అల్లుకుపోయాయి. ఈ దేశంలో తమ ఉదార భావజాలాన్ని, అంటే ఉదారవాదం పేరుతో యువతలో విశృంఖలత్వాన్ని పెంచడానికి, జాతీయవాద భావజాలానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ఈ ముఠా ద్వారా రకరకాల NGOలు, మీడియా సంస్థలు మొదలైన ప్రారంభిస్తున్నారు. ఈ ప్రతిలిపికి మరో అనుబంధ సంస్థ కూడా స్థాపించబడింది. దాని పేరు వెస్ట్లాండ్ బుక్స్. ఇది దేశ విదేశీ వామపక్ష భావజాల రచయితలు రాస్తున్న పుస్తకాలు, పేపర్లు ప్రచురిస్తూ వారికి ఆర్థిక వనరులు సమకూరుస్తుంది. ఈ వెస్ట్లాండ్ బుక్స్ పబ్లిష్ చేసిన పుస్తకాల లిస్ట్ మచ్చుకు చూడండి. దాదాపుగా అన్ని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినవి. హౌ లాంగ్ ద మూన్ కెన్ బి కేజ్డ్ అంటూ భారతీయ కారాగారంలో ఉన్న రాజకీయ ఖైదీల గొంతుకులంటూ వామపక్ష రచయితలు ఫ్రాన్సిస్ కారెచ్చియా, సుచిత్ర విజయన్ రాసినటువంటి పుస్తకం పబ్లిష్ చేసింది. దిస్ టూ ఈజ్ ఇండియా అనే పుస్తకంలో సంభాషణలు, వైవిధ్యం మరియు అసమ్మతి అనే అంశాలపై మరో ఉదారవాద రైటర్ గీతా హరిహరన్ రాసిన పుస్తకం పబ్లిష్ చేసింది. లేకపోతే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత హెడ్గా పనిచేసిన అకర్ పటేల్ ఆ సంస్థను అడ్డుపెట్టుకుని పలు ఫ్రాడ్ చేసినట్టు రుజువు కావడంతో భారత ప్రభుత్వం ఆమ్నెస్టీ భారత విభాగం మీద, దాని అధినేత అకర్ పటేల్ మీద పలు చర్యలు చేపట్టింది. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడి, హక్కులపై దాడి అంటూ గొడవ చేశారు. ఈ ఫ్రాడ్స్టర్ అకర్ పటేల్ని భారత ప్రభుత్వం అన్యాయంగా ఇబ్బంది పెడుతోందంటూ గౌతమ్ భాటియా ద సెంటెన్స్ అనే బుక్ రాస్తే దాన్ని ఈ వెస్ట్లాండ్ బుక్స్ పబ్లిష్ చేసింది. ఈ వెస్ట్లాండ్ బుక్స్ సంస్థ ప్రమోట్ చేస్తున్న రచయితలు అందరూ అంటే రొమిల్లా తాపర్, సిమా చిస్తి, ఏచూరు భార్య ఉషా రామనాథన్, మానవ హక్కుల నేత, కమ్మీ జడ్జి మరియు ఒరిస్సా మాజీ చీఫ్ జస్టిస్ S మురళీధర్ భార్య, ఢిల్లీ యూనివర్సిటీలో మార్క్సిస్ట్ ప్రొఫెసర్ అపూర్వానంద్, సోనియా ప్రభుత్వంలో NAC మెంబర్గా పనిచేసినటువంటి హర్షామందర్, ఇలా అంతా ఇలాంటి ఎర్రోళ్ళే. సాహిత్య సేవ ముసుగులో విచ్చలవిడి శృంగార కథలు, స్వలింగ సంపర్క కథలు, 13-14 సంవత్సరాల ఆడపిల్లలను లొంగ తీసుకోవడం ఎలా వంటి కథాంశాలతో ఈ ప్రతిలిపి ద్వారా ఈ దేశ యువతకు ఉదారవాదం పేరుతో స్లో పాయిజన్ బాగా ఎక్కిస్తున్నారు. స్లో పాయిజన్ లాగా ఎక్కిస్తున్నారు. ప్రభుత్వం ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలి. నేను ప్రతిలిపి మీద పోస్ట్ పెడుతున్నానని చెప్పగా నా మిత్రులు మరికొంత సమాచారం నాతో పంచుకుని పోస్టులో ఆ సమాచారం కూడా కలిపి పెట్టమని కోరారు. ఇది క్రోడీకరించిన ఈ సమాచారం ప్రకారం ప్రతిలిపి గురించి చాలా విన్నాం. చాలా మంచి యాప్గా డిజైన్ చేశారు. ఎంతో గొప్ప రచయితలు ఉన్నారు. తెలుగులో ఇప్పటి కాలంలో ఇంత గొప్పగా రాయగలరా అన్నంత భాషా కోవిదులు ఉన్నారు. తెలుగు భాషను, కవితలను, రాతను మాత్రమే ప్రేమించే రచయితలు, కవులు, కవితలు ఉన్నారు. వారి భాషను, ఆ సౌందర్యాన్ని పట్టుకోవడంలో ఎందరో భాషాభిమానులకు పోటీ పడుతుంటారు. కానీ దారుణంగా హఠాత్తుగా ఆ యాప్లో సాహిత్యం పేరిట తేడా రాతలు రావడం గమనించాం. ఆ విషయం యాప్ తెలుగు విభాగాధిపతి జానీ భాష తక్కెడసేలా దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అతను ఇచ్చిన సమాధానం అది కూడా సాహిత్యంలో భాగమే అంటూ ఆ బూత్ రచనను సమర్థించారు. ఆ తర్వాత అతను కూడా రాయటం ఆరంభించారు. అతను రాసిన రచనలు ఒకసారి గమనించండి, ఎంత అసహ్యంగా ఉంటాయోనని చాలామంది చికాకు పడిన సందర్భాలు, అతనికి మెసేజ్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతను రాసే బూతును తన సమాజ సేవగా పరిగణించేలా జనాలకు ఇంజెక్ట్ చేశాడు. పైగా అడిగితే వారికి చికాకు పెట్టడం కూడా జరిగిందని చెప్పారు. ఎవరైనా రొమాన్స్ అన్న విభాగంలో వెళ్ళి చూస్తే అక్కడ చాలా దారుణమైన రచనలు కనిపిస్తాయి. పైగా ఆ విభాగం ఎప్పుడూ హోమ్ పేజీ పైనే ఉంటుంది. ఇలాంటి అసహ్యకరమైన చాలా రచనలు చేసి క్రితం సంవత్సరం సాహిత్య అకాడమీ పురస్కారం కూడా
అందుకున్నాడు. ఎన్ని కంప్లైంట్ చేసినా అతను స్పందించడం. ఒకప్పుడు 70-30% ఉన్న మంచి బూత్ కథల నిష్పత్తి ఇప్పుడు 10-90% పడిపోయింది. ఇదే కాకుండా ప్రైవేట్గా మాట్లాడుకునేందుకు ఓ చాట్ బాక్స్ సదుపాయం ఉంది. ఈ సౌలభ్యం అనేక దారుణాలకి దారితీసిందని విన్నాం. ఆడవారికి మగవారికి అదొక సీక్రెట్ ప్లేస్గా మారిందనే మాటలు ఒకరిద్దరి దగ్గర నుండి వినిపించే. ఒకరిద్దరు మాట ప్రకారం ఆ పర్సనల్ చాట్ ఆర్గనైజ్ చేసే వారికి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే, ప్రశ్నిస్తే వారికి ఏమైనా లొసుగులు ఉంటే వాటిని అడ్డు పెట్టుకుని బెదిరింపులు వస్తాయేమో అని మౌనంగా ఉంటున్నారని తెలిసింది. స్వీయ ప్రచురణ మాధ్యమంగా ప్రసిద్ధి చెందిన ప్రతిలిపి ఇతర భాషలో ఎలా ఉందో కానీ తెలుగులో మాత్రం ఎప్పుడో ఓ డేటింగ్ యాప్గా మారింది. పలువురు మిత్రులు అభిప్రాయపడ్డారు. ఇది అనుభవమైన తర్వాత నిజమైన సాహిత్యాభిమానులు దాదాపుగా అందులో తమ రచనలు పబ్లిష్ చేయడం మానేశారట కూడా. నిజానికి యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అందులో ప్రచురణకి అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, ప్రశంసలు పొందడానికి చాలా చక్కగా ఉంటుంది. రాయాలనే తపన ఉన్న వారికి అదొక గొప్ప వేదిక. కానీ నిర్వాహకులు మాత్రం దాన్ని చాలా అసహ్యంగా ఉపయోగించే విధంగా గేట్లు తెరిచి అనేక సౌకర్యాలు కల్పించారని పలువురు మిత్రులు అంటున్నారు. నిజానికి టీనేజ్లో ఉన్న ఎవరు ఆ యాప్ చూసినా భ్రష్టు పట్టడం ఖాయం. పెళ్ళైన మహిళలు, యువకులు ఒకరని కాదు, అది గౌరవంగా రచనలు చేసుకునే వాళ్ళకి విలువలేని ప్రదేశం, నిలవలేని ప్రదేశంగా మారింది. ఇలాంటి బూత్ సాహిత్యాన్ని అరికట్టే అధికారం, అవకాశం అడ్మిన్ చేతిలో ఉన్న అతను ఎందుకు మౌనంగా ఉన్నాడు? కావాలని తెలిసేది ప్రమోట్ చేస్తున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ కథలు ఏ స్టాండర్డ్లో ఉంటాయో మచ్చుకు ఒక బ్లాక్ స్క్రీన్ కూడా పెట్టుకొచ్చారు ఆయన. అన్నయ్య చెల్లి మధ్య చాట్ అన్నటువంటి పేరుతో దారుణమైనటువంటి పదజాలాలు.